సో 'రాజమౌళి' కోసం ఫస్ట్ టైమ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేశారు మహేష్ బాబు. 'ఎస్ఎస్ఎంబి 29' అయితే లాంచ్ అయితే అయింది. సో ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూవీ కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇక హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తిరిగెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ అఫీషియల్‌గా లాంచ్ అయింది. ఇక గురువారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పూజా కార్యక్రమాలు అయితే చేశారు. ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకలో మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ తాలూకా ఫోటోలు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇక హీరోగా కెరియర్ ఆరంభం నుంచి తన సినిమా ఓపెనింగ్ ఈవెంట్స్కి మహేష్ బాబు దూరంగా ఉండటం ఆనవాయితీగా వస్తుంది. మహేష్ మూవీ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్లోని ఎవరో ఒకరు అటెండ్ అవుతారు అంతే. ఈయనైతే వచ్చేవాడు కాదు. సో లాంచింగ్ ఈవెంట్కి తను వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్ నమ్ముతుంటారంట. అందుకే ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన కనిపించరని టాలీవుడ్ వర్గాలు అయితే చెప్తూ ఉంటాయి. సో అయితే రాజమౌళి మూవీ కోసం ఫస్ట్ టైం మహేష్ బాబు తన సెంటిమెంట్ని పక్కన పెట్టాడట. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్కి హాజరవుతున్నట్లు చెప్తున్నారు. అయితే సినిమాని ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం అయిన తర్వాత మహేష్ బాబు ఈవెంట్కి వచ్చి రాజమౌళితో పాటు మిగిలిన యూనిట్ని అయితే కలిసి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే అమెజాన్ అడవుల బ్యాక్డ్రాప్లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ మహేష్ బాబు రాజమౌళి మూవీ రూపొందినట్లయితే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ని పూర్తిగా మార్చేశారు. ఫిజిక్ పరంగా మేకవర్ అయ్యారు. ఇందుకోసం విదేశాల్లో కొన్నాళ్ళుగా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంకా గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్లో మహేష్ ఈ మూవీలో కనిపిస్తాడంట. సో దీంట్లో హాలీవుడ్ నటులు కూడా ఉంటారంట. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మహేష్ బాబు, రాజమౌళి తెరకెక్కుతున్నట్లు ఈ మూవీ పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉంటారంట. సో ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు కానీ మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా ఉన్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ మొత్తం విజయేంద్ర ప్రసాద్ గారు రాశారు. ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే భారీ బడ్జెట్ మూవీస్లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై అయితే కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. సో దీనికి మ్యూజిక్ వచ్చి కీరవాణి గారే. కథ మొత్తం ఆయనే చూసుకున్నారు, ఆయన నాన్నగారు. సో ఇది ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.